ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక కృతజ్ఞత గీతం పాడుకుందాం. తల్లి గర్భమున నలుసుగ చేసి ప్రాణం పోసి పుడమిన వేసి, తల్లి గర్భమున నలుసుగ చేసి ప్రాణం పోసి పుడమిన వేసి, పాయకనేప్పుడు విడువక కాచిన, పాయకనేప్పుడు విడువక కాచిన నా మంచి కాపరి యేసుకే స్తుతి సల్పవే మనసారా. ఓ మనసా భజింపవే నోరారా. స్తుతి సల్పవే మనసారా. ఓ మనసా భజింపవే నోరారా. శ్రీ యేసేనా కాపరి మనసా, శ్రీ యేసేనా కాపరి మనసా, శ్రీ యేసేనా ఊపిరి తెలుసా, శ్రీ యేసేనా ఊపిరి తెలుసా. స్తుతి సల్పవే మనసారా. ఓ మనసా భజింపవే నోరారా. ఓ మనసా భజింపవే నోరారా. ఈ దిన వాక్యము చదువుకుందాము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ ఈ వేకువజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను దేవుడు 68 సంవత్సరాలు కాపాడి 69 సంవత్సరంలోనికి నడిపించిన ఆ దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా జన్మదిన సమయంలో మీ అందరినీ నా కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. సౌలు బర్నబాలను పరిశుద్ధాత్మ తాను పిలిచిన కార్యం కొరకు ప్రత్యేకపరచునట్లు నడిపించడానికి పరిశుద్ధాత్మ నడిపింపు గ్రహించే విషయంలో వారి సిద్ధపాటుకు సంఘంలో ఉపవాసములు ప్రార్థనలు ప్రభువును సేవించడం సహాయపడ్డవి. అంతియోక సంఘంలో బర్నబా, సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదు, మనయేను ప్రవక్త అయిన సౌలులు ఉండిరి. వారు ప్రార్థనలు చేయుచుండగా పరిశుద్ధాత్ముడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపివేసిరి. అపోస్తలుడైన పౌలు చేసిన 3 మిషనరీ దండయాత్రల్లో మొదటి యాత్ర ఈ 13వ అధ్యాయంలో ఆరంభింపబడింది. పౌలు బర్నబాలు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై మొదట సెలూకయలో ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. అక్కడ సమాజ మందిరంలో సువార్త ప్రకటించిరి. తర్వాత సలమిలో, తర్వాత పాపులో అక్కడ ఒక గారడీలు కట్టడి చేసి దేవుని మహిమపరిచిరి. పాపు నుండి పంపూలియాలోనున్న పెరిగేకు వచ్చిరి. పెరిగే నుండి పిసిదియాలోనున్న అంతియోకు వచ్చిరి. అక్కడ విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళిరి, కూర్చుండిరి. మందిరపు అధికారులు పౌలుకు బోధ చేయడానికి అనుమతినిచ్చిరి. అప్పుడు పౌలు నిలబడి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఏ విధంగా స్టెఫెను అబ్రహాము నుండి యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాల వరకు ఆయన ఆరోహణమయ్యే వరకు సోదాహరణంగా వివరించడం, అక్కడున్న యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు విపరీతమైనటువంటి కోపంతో ఆయనని రాళ్లతో కొట్టడం, చంపడం జరిగింది. ఎందుకనగా యేసుక్రీస్తుని వారు రక్షకునిగా ఒప్పుకొనలేదు. అదేవిధంగా ఇక్కడ పౌలు కూడా
ఆయన నిలబడి మరి స్టెఫెను వలనే ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా మరి అబ్రహాము నుండి ఐగుప్తు దేశంలో దేవుడు ప్రజలను విడిపించిన కానించి యేసుప్రభు వారి యొక్క అద్భుత కార్యాలన్నీ వివరిస్తూ ఆయన మరణ పునరుత్థానాల గురించి తెలియజేస్తూ, మీరు ఆయనను చంపారు, ఆయన మన రక్షకుడు, ఆయన మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడని వారికి ధైర్యంగా తెలియజేశాడు. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది ఆ సువార్త వినడానికి వచ్చిన విషయాన్ని గమనించినటువంటి ఆ యూదులు అందరూ కలిసి పౌలు మీద మత్సరపడి ఆయన చెప్పిన వాటన్నిటిని ఖండిస్తూ వ్యతిరేకించిరి. అప్పుడు పౌలు బర్నబాలు ఈ విధంగా ధైర్యంతో చెప్పారు. అదేమిటంటే యూదులతోనే చెప్తూ మాట్లాడారు. మొదట దేవుని వాక్యం మీ దగ్గరికే వచ్చింది, అయితే మీరు వాక్యాన్ని నిరాకరించితిరి. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము క్రీస్తు యేసులో నెరవేరింది. ఆ వార్త పౌలు గారు చెప్పగా వారు తీవ్రమైన కోపంతో ఉండి ఆయనను వ్యతిరేకించినప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా నిలబడి ఆయన చెప్పిన మాటలవి. మొట్టమొదట దేవుని వాక్యం మీ దగ్గరికే వచ్చింది, అయితే మీరు దానిని నిరాకరించారు. మిమ్మల్ని మీరే నరకానికి పాత్రులుగా చేసుకున్నారు. కనుకనే దేవుడు అన్యజనులకు సువార్తను అందించాడు. బూదిగంతములకు వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించడాన్ని, వారికి వెలుగుగా మమ్మల్ని పంపించాడని పౌలు గారు చెప్పడం ఈ యొక్క వచనములోని సారాంశం. కనుక మనం ఆ వచనాన్ని ముందుగా మనం చదువుకున్నాము. అదే మాట పౌలు వివరించడానికి మా ఈ ఉపోద్ఘాతం అంతా, ఈ వివరం అంతా చేశాం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని చెప్పిన మాటని అక్కడ ఆయన రెఫరెన్స్గా తీసుకొని ప్రభు మమ్మల్ని అన్యజనుల కొరకే పంపించాడు. గనక యేసుక్రీస్తు ప్రభుల వారే సర్వమానవాళి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడని తెలియజేస్తూ వచ్చాడు. ఈ విధంగా పౌలు తన యొక్క జీవిత యాత్రలో 3 మిషనరీ యాత్రలు చేసి ఎన్నో సంఘ నిర్మాణాలు చేసి ఆయన అనేక పత్రికలు రాసి శిష్యులందరిలో అధికంగా ఆయన మరి దేవుని పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మనం కూడా అన్యులమైన మనల్ని దేవుడు ఆ యొక్క రక్షణ సువార్త మనకు అందించి మనల్ని విమోచించి ఇశ్రాయేలుతో సమాన వారసులుగా చేశాడు. కనుక ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి వేకోజామున మనం దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. ఈ రక్షణని మనం తుది మట్టుకు మరి గట్టిగా పట్టుకొని కొనసాగించడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన పౌలు గురించినటువంటి మాటలు సాధారణంగా త్వరగా నేను వివరించడానికి నాయన మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభు. మరి చాలాసేపు వివరణ ఇస్తే మా నీ ప్రియ బిడ్డలు వినలేరు కనుక కొంచెం షార్ట్గా ఆయన చెప్పవలసి వచ్చింది. కనుక బిడ్డలు అపోస్తల కార్యం 13వ అధ్యాయం అంతా వారి తీరిక సమయంలో చదువుకొని అర్థం చేసుకోవడానికి సహాయపడమని, నీవు మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా మార్చుకున్నందుకై వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వేకోజామున నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తున్నాను ప్రభు. మరి నాకు మీరు ఇచ్చినటువంటి నాయన మరొక జన్మదినాన్ని బట్టి కూడా వందనాలు. నాన్న ఈ సంవత్సరం అంతా నన్ను కూడా కాపాడి నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.